మరి మన అతిశయం అంతా ఎవరిని బట్టి అతిశయించాలంటే మరి ఇర్మియా 9:23-24లో చదివినట్లయితే జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదంట. మనుషుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. వ్యవసాయకుడు తన పొలాన్ని బట్టి భూమిని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని వెండి బంగారాలని చూసుకుని అతిశయించకూడదు. మరి సేవకుడు కూడా సంఘంలో వచ్చిన జనాన్ని బట్టి కూడా అతిశయించకూడదు. మన అతిశయించమంతా దేవుని బట్టి మనము అతిశయించాలి. మరి రాజులు తన యొక్క గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించినట్లుగా ఉంది. ఆ అతిశయం అంతా మనం ప్రభుని బట్టే అతిశయించాలి. మరి యొక్క 1 కొరింథీ 1:1 వాక్యం చదివిస్తుంది. అతిశయించిన వాడు ప్రభువునందే అతిశయించాలి కానీ మరి అని రాయబడింది. అతిశయించేవాడు ప్రభుని బట్టి అతిశయించాలని వాక్యం రాయబడి ఉన్నది. అది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఇచ్చినందువల్ల ఇచ్చిన దేవునికి మనము దేవుని పట్ల అతిశయం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కానీ మనకున్న దాన్ని బట్టి కానీ రాజులను బట్టి రథాలను బట్టి మనకున్న బలాన్ని బట్టి మరి యొక్క అతిశయించొద్దని దినాన్న వాక్యం సెలవిస్తుంది. మరి మనము దేవుని ఎంత అతిశయిందామండి. మనకిచ్చిన రక్షణ, విమోచన, పరిశుద్ధతను బట్టి అతిశయిందాము. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.